కూర్చుందాం. సంతోషంగా రెండు చేతులు పైకి ఎత్తుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జాగ్రత్త, మన ఆలకిద్దాము. మగసిరి కలిగిన యాకోబులాగా దేవుడితో పోరాడాడు. ఇప్పుడు జాగ్రత్త, ఆలకిద్దాం. వాక్షిదానంలోకి మనం వెళ్తున్నాం. నా వైపు చూడండి, వాక్షిదానంలోకి వెళ్తున్నాము. మనముకి కోపం వచ్చినప్పుడు మనం ఏమంటాము? నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటాం. అవునా కదండి? ఇప్పుడు యాకోబు దేవుడితో పోరాడటానికి, దేవుడితో పోరాడి చావో రేవో తేల్చుకోవడానికి యబ్బేకు రేవు దగ్గర నిలబడిపోయాడు. చావో రేవో అవసరమైతే చస్తాకన్నా ఇష్టపడుతున్నాడు, కానీ దెబ్బలు తింటాకన్నా ఇష్టపడుతున్నాడు. కానీ ఎన్ని కష్టాలు చూడండి, ఎన్ని దెబ్బలను నేను తింటాను, ఎంత కొట్టినా నేను దెబ్బలు తింటాను, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను విడిచిపెట్టను. చావటానికన్నా ఇష్టపడతాను, దెబ్బలు తింటాకన్నా ఇష్టపడతాను, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించు, కానీ నువ్వు నన్ను దీవించమని రాత్రంతా యాకోబు దేవుడి దగ్గర పోరాడుతున్నాడు. ఈరోజు మనలో చాలామంది ప్రార్థనకు వచ్చేసి పిల్లలతో ఆడుకొని కాలక్షేపంగా నిద్రపోయి 5కి వచ్చామని పేరు చేత వచ్చేసి వెళ్ళిపోతే నీకు కార్యాలు జరగవు. పేరుకు మాత్రం వస్తున్నావు, కానీ నీ హృదయంలో దేవుడు లేడు, నీలో పట్టుదల లేదు, చావో రేవో తేల్చుకుందామనేది నీకు లేదు. నామకార్థంగా వచ్చేవాడు ఆడు బుద్ధి లేనోడి దగ్గర నేను ఉండను. నాకు బుద్ధి కలిగిన వారు కావాలి. బుద్ధి కలిగిన వారు 2 అంతల ఆత్మ, 2 అంతల భక్తి వారు పొందుకున్నారు. 2 అంతల భక్తి లేనప్పుడు, నిర్లక్ష్యం కలిగి ఉన్నప్పుడు, వచ్చామని పేరుకు వచ్చి పోతే నాకు అవసరం లేదు, వాళ్ళు నాకు అవసరం లేదు, నేను వారిని దీవించను. నేను ఎవరిని దీవిస్తానంటే, ఇప్పుడు యాకోబు దేవుడి దగ్గర అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనవను అంటున్నాడు. ఎవరు? యాకోబు. ఈ దేవుడు అంటున్నాడు, తెల్లారుతుంది యాకోబు, నేను వెళ్ళిపోవాలి యాకోబు, నన్ను విడిచిపెట్టు యాకోబు అంటే, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే చాలు, అప్పుడు నేను విడిచిపెడతానని యాకోబు దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. అయితే యాకోబు, నేను ఆశీర్వదించాను కదా, నీకు మేకలు ఇచ్చాను, గొర్రెలు ఇచ్చాను, గొడ్లు ఇచ్చాను, ఆవులు ఇచ్చాను, ఆంబోతులు ఇచ్చాను, ఇగో సమస్త ఆశీర్వాదాలు నేను నీకు ఇచ్చాను. నీకు ఇంకా ఆశీర్వాదాలు కావాలా? నీకు వెండి కావాలా? నీకు బంగారం కావాలా? నీకు ఇల్లులు కావాలా? దాసీలు కావాలా? ఇంకా ఆశీర్వాదాలు కావాలా? నీకెంత ఆశీర్వాదం కావాలో చెప్పు యాకోబు, నేను ఇస్తానంటే, యాకోబు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఇస్తానంటే నాకొద్దు అంటున్నాడు. దేవుడు ఇస్తానంటే నాకొద్దు. ఎందుకంటే నా తండ్రి దగ్గర ఉన్నది నా దగ్గర లేదు, నా తండ్రి దగ్గర ఉన్నది నా దగ్గర లేదు. ఎందుకంటే నా తండ్రి నిన్ను పట్టుకున్నాడు. ఆమేన్. నా తండ్రి నిన్ను పట్టుకున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు అబ్రహాము దేవుడికి ఉన్నావు, ఇస్సాకు దేవుడికి ఉన్నావు, ఈరోజు నాకు నువ్వు దేవుడికి ఉండాలి. నువ్వు నాకు దేవుడికి ఉండాలంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఈ రాత్రి నిన్ను పోనవను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఏంటి ఆశీర్వాదాలు? నీతో నేను ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు. నేను ప్రార్థన చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది, నాకు ప్రార్థన మీద ఆసక్తి ఉండలేదు, చర్చి మీద ఆసక్తి ఉండలేదు, సీరియల్ మీద ఉన్న ఆశ, సినిమాల మీద ఉన్న ఆశ, లోకంలో తిరగటంలో ఉన్న ఆశ, తిండి మీద ఉన్న ఆశ, నిద్ర మీద ఉన్న ఆశ, డ్యూటీ మీద ఉన్న ఆశ, సుఖభోగాల మీద ఉన్న ఆశ, చెరిరేచ్చల మీద ఉన్న ఆశ, లోక ఫోన్ల మీద ఉన్న ఆశ, లోకంలో ఉన్న ఎంజాయ్ చేయటానికి ఉన్న ఆశ, అబద్ధాలు ఆడటం ఆశ, మోసాలు చేయటంలో ఆశ, ఈ లోకల్లో ఇగో చూడండి ఇష్టానుసారంగా తిరగటంలో ఆశ ఉంది, కానీ నీ సన్నిధిలో గడపటానికి నాకు ఆశ లేదు. ఆమేన్. అందుకే ఇప్పుడు ఈ లోక బుద్ధులన్నీ నాలో నుంచి పోవాలి, శరీర బుద్ధులన్నీ నాలో పోవాలి, శరీరాజ్యాలన్నీ నాలో కాల్చివేయబడాలి, శరీర కోపాలన్నీ కాల్చివేయబడాలి, శరీర సంబంధమైన పగలన్నీ కాల్చివేయబడాలి. ఆమేన్.
ఎందుకంటే ఎవరైనా చూడండి అత్తగారు ఏమన్నా అంటే ఆమెన్ ఏమవుతుందంటే ఎన్ని రోజులైనా కానీ ఆ పగలు అలాగ ఉండిపోతున్నాయి. ఎవరైనా మనల్ని తిట్టుతుంటే ఆ పగలు అలాగే ఉండిపోతున్నాయి. కానీ సంవత్సరాలు హృదయంలో మనం పెట్టుకొని పగలు పెంచుకుంటాం. కానీ దేవుడు చేసిన మేళ్ళను మాత్రము హృదయంలో దాచుకుంటం లేదు. లోకము అంతా దాచుకుంటున్నాం, లోకంలో ఉన్న అన్నీ దాచుకుంటున్నాం. ఇప్పుడు లోకములో ఉన్నవన్నీ నీ హృదయంలో ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? నీ దగ్గర ఉండడు. అందుకే చూడండి యేసయ్యను ఒక అధికారి వచ్చి, అయ్యా నువ్వు నా ఇంటికి రా, నువ్వు నా ఇంటికి వస్తే నా కుమార్తె చచ్చిపోయిన కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు. బ్రతుకుతుందంటే ఇప్పుడు అతడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె ఆల్రెడీ తన కుమార్తె చచ్చిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారంటే పిల్లను గ్రోవు ఊదేవాళ్ళు, గోల చేసేవాళ్ళు. ఇంట్లో ఉంటే నేను రాను, నేను ఇంట్లోకి రాను అన్నాడు. ఎవరో? దేవుడు. ఈరోజు చర్చికి వస్తున్నారు కానీ దేవుడు మాత్రం మన కొంపలో ఉండలేదండి. చర్చికి వస్తున్నారు కానీ మన హృదయాల్లో ఉండలేదు. ఎందుకంటే లోకం లాగుతుంటే లోకం వైపే తిరుగుతున్నాం, లోక ఆశల వైపే తిరుగుతున్నాం. భార్యను కొట్టడము, చూడండి భార్యను తిట్టడము, చూడండి భర్తను తిట్టడము, భర్తను కొట్టడం కూడా నీకు అది మంచిది కాదు. అది సాతాను సంబంధమైనది అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి సాతాను సంబంధమైనది నీ హృదయంలో ఉంటే ఇలా పగలు పెట్టుకొని కోపాలు పెట్టుకొని ఈర్ష్యలు పెట్టుకొని స్వార్థాలు పెట్టుకొని లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతుంటే దేవుడు ఎలాగుంటాడు? క్రైస్తవుడంటే అవునంటే అవునాలి, కాదంటే కాదనాలి. ఈరోజు క్రైస్తవులు అంటున్నాము, చాలామంది ఎందుకు దీవించబడతలేదంటే తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. కోకలుగా చర్చిలకి వెళ్తున్నారు, కోకలుగా చర్చిలకి వెళ్తున్నారు కానీ ఇంట్లో హృదయంలో ప్రార్థన లేదు, స్తుతి లేదు, స్తోత్రం లేదు, దేవుని గణపర్దామని లేదు, దేవుని హెచ్చిద్దామని లేదు, దేవుని కొనియాడదామనేది లేదు. కానీ మన హృదయంలో ప్రార్థన జీవితము కరువైపోతుంటే నీళ్లు లేని చెట్టు ఎండిపోయినట్లు నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంటుంది. నువ్వు ఎండిపోయి కొద్ది కార్యాలు నీ ఇంట్లో ఆగిపోతుంటాయి. నీకు వెండి ఉండొచ్చేమో కానీ బంగారం ఉండొచ్చేమో కానీ దేవుడు మాత్రం ఉండడం. మేడల మిద్దులు ఉండొచ్చేమో కానీ దేవుడు మాత్రం ఉండడం. దేవుళ్ళు లేని ఇల్లు నరకంగా మార్చబడుతుంది. దేవుళ్ళు లేని ఇల్లు ఎలాగుంటుందో తెలుసా? చూడండి, నువ్వు ఒకటి చెబితే పిల్లలు ఒకటి చేస్తారు, నువ్వు ఒకటి చేస్తే భార్య ఇంకో రకంగా ఉంటుంది, భర్త ఇంకొక రకంగా ఉంటారు. ఇల్లు ఎలాగుంటుందో తెలుసా? నరకంగా మార్చబడుతుంది. ఇంట్లో దేవుడు లేడు, ఇంట్లో గొడవలు, ఇంట్లో కొట్లాట్లు. ఎందుకు ఇలాంటి భర్తను ఎందుకు చేసుకున్నానని భార్య ఏడుస్తుంటుంది. ఇలాంటి భార్యను ఎందుకు చేసుకున్నానని భార్య ఏడుస్తుంటుంది, భర్త ఏడుస్తుంటుంది. ఇప్పుడు ఇంట్లో శాంతి ఉన్నదా? ఇంట్లో సమాధానం ఉన్నదా? ఇంట్లో నెమ్మది ఉన్నదా? లేదు. ఎందుకంటే ఎంత కష్టపడినా కానీ ఏదో ఒక అప్పే మిగులుతుంది కానీ సమస్య మిగులుతుంది కానీ చూడండి అప్పులు తీర్చుకుందామని ఎంత ప్రయత్నం చేసినాం అప్పులు తీరటం లేదు. మళ్ళీ వాటికి వడ్డీ చక్ర వడ్డీ కడుతున్నాము. అలాగే సమస్యలు పెరుగుతూనే ఉంది. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇంట్లో స్తుతి లేదు, ఇంట్లో ప్రార్థన లేదు, ఇంట్లో దేవుని ఘనపరచడం లేదు, దేవుని హెచ్చించటం లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థనా పరుడుగా నిలబడు, ప్రార్థన యోధుడిగా నిలబడు. ఎక్కువసేపు దేవుని స్తుతించు, ఎక్కువసేపు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ఇంట్లో మార్పు ఈ రోజు నుంచే నువ్వు చూస్తావు. ఎందుకు తెలుసా? మన కుటుంబాలు నరకంగా ఉండటం కాదండి, మన కుటుంబాలు చూడండి వేషధారత కలిగి ఉండటం కాదండి. మనకు తెలియకుండానే మన కుమారులు సిగరెట్లు తాగుతారు, మనకు తెలియకుండానే మన కుమారులు బీరులు తాగుతున్నారు, బ్రాందీలు తాగుతున్నారు. నీకు తెలుసు. ఎందుకురా బీరులు తాగుతున్నాం, ఎందుకురా బ్రాందీలు తాగుతున్నాం, ఎందుకురా సిగరెట్లు కాలుతున్నాము, ఎందుకురా నువ్వు ఎందుకు ఇలాగ ఉంటున్నావని
ఏ రోజునన్నా తల్లిగా నువ్వు హెచ్చరించావా నీ కొడుకుని? హెచ్చరించావు. ఆడు మారినప్పుడు మారతాయి. ఎప్పుడు మారతాడు ఆడు? తల్లిగా నువ్వు పట్టించుకుంటలేదు, తండ్రిగా నువ్వు పట్టించుకుంటలేదు. మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? సిగరెట్ల మీద సిగరెట్లు గుప్పుతూనే ఉంటున్నాడు, తాగుడు మీద తాగుడు తాగుతూనే ఉంటున్నాడు. ఇల్లు నరకంగా మార్చబడుతుంది. తల్లిగా నువ్వు పట్టించుకుంటలేదు, తండ్రిగా నువ్వు పట్టించుకుంటలేదు. కానీ నా దేవుడు పట్టించుకున్నాడు కాబట్టి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. పట్టించుకోకపోతే ఈరోజు మాట్లాడు కదా. ఇప్పుడు నీ ప్రేమ గొప్పదా, దేవుడి ప్రేమ గొప్పదా? దేవుడు ప్రేమ గొప్పది. నీ బిడ్డల నరకానికి వెళ్ళిపోయినా నువ్వు పట్టించుకోవు, నీ బిడ్డలు చర్చికి రాకపోయినా నువ్వు పట్టించుకోవు, నీ భార్య చర్చికి రాకపోయినా నువ్వు పట్టించుకోవు, చూడండి నీ కుటుంబము ఆదివారం దేవుని ఆరాధించకపోయినా నువ్వు పట్టించుకోవు. కానీ దేవుడు మాత్రం పట్టించుకున్నాడండి. దేవుడు మాత్రం పట్టించుకున్నాడు. అందుకే చూడండి, ఈ లోక ప్రేమలకన్నిటికంటే దేవుని ప్రేమ చూడండి కోట్ల రెట్లు ఎక్కువని దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకని యాకోబు ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్త ఆలకించండి. యాకోబు, నువ్వు నన్ను దీవించు, నువ్వు నన్ను దీవించయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా అని దేవుడి దగ్గర యాకోబు మొరపెడుతున్నాడు. మొరపెడుతుంటే, దేవుణ్ణి అడుగుతుంటే, నాకు ఆత్మీయ ఆశీర్వాదాలు కావాలి. నీతో నిత్యము అబ్రహాం ఉన్నాడు. ఆమేన్. నీతో నిత్యము ఇస్సాకున్నాడు. వాళ్ళు ఎక్కువగా నీతో గడిపారు. అబ్రహాము నీతో గడిపాడు, నీగో నా తండ్రి అయిన ఇస్సాకు నీతో గడిపాడు. ఈరోజు నేను నీతో గడపలేకపోతున్నా. ఆమేన్. హల్లెలూయా. అడగండి, నిద్రపోతున్న వాళ్ళు అందరూ అడగండి. నిద్రపోతులుగా ఎంతకాలం ఉంటావో? తాడో పేడు తేల్చుకుందాం ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. ఎంతకాలం భక్తి లేకుండా, ఎంతకాలం ఉపవాసం లేకుండా, ఎంతకాలము చూడని ఆత్మీయతలు ఎదగకుండా ఎప్పుడు చూసినా అదే బతుక. ఆమేన్. బతుకులు మారకపోతే ఆశీర్వాదం రాదు. ఈరోజు చాలామంది ఈ లోక సంపాదనల కొరకు ఏడుతున్నారు, కానీ ఈ లోక సంపాదనల గురించి అడుగుతున్నారు, కానీ ఆత్మీయ సంపాదన కొరకు అడుగుతులేదు, ఆత్మీయ వరాల కొరకు అడుగుతులేదు, ఆత్మ ఫలాల కొరకు అడుగుతులేదు. ఆమేన్. ఈరోజు దేవుడు మన ఇంట్లో ఉండలేదు. ఎందుకు ఉండలేదో తెలుసా? భూ సంబంధమైన ఆశలన్నీ కోరుతున్నాం, కానీ పర సంబంధమైన ఆశ ఈరోజు నువ్వు కోరాలి. పర సంబంధమైన మంట నీలో పుట్టాలి. రాత్రి వచ్చిన వాడు వచ్చినట్టు వెళ్ళకూడదు. ఆశీర్వాదం పట్టుకుని ఇంటికెళ్ళు. దేవుని శక్తితో నింపుకొని వెళ్ళు. దేవుని అభిషేకం నింపుకొని వెళ్ళు. ప్రార్థన వరము నింపుకొని వెళ్ళు. ప్రార్థన శక్తి నింపుకొని వెళ్ళు. ప్రార్థన ఆశీర్వాదం నింపుకొని వెళ్ళు. ప్రార్థన ఆత్మతో నింపబడి వెళ్ళు. ఈరోజు చూడండి, మునిపటి ఉపవాసాల్లాగా ఉండవు మన ఉపవాసాలు. ఒక ప్రత్యేకంగా ఈ సంవత్సరం నీ ముందు నీ దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు అడుగుతున్నాడు దేవుణ్ణి, నువ్వు నన్ను ఆశీర్వదించంటే నేను అయినప్పటికీ ఇదిగో నేను తర్వాత ఆశీర్వదిస్తాను అన్నాడు. కానీ దేవుడు ఆశీర్వదించడం లేదు. ఎందుకు అంటున్నాడంటే, నీలో ఎంత పట్టుదల ఉందో దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎంత అడుగుతావో దేవుని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు యాకోబులోకి ఏమి కనపడ్డదో తెలుసా? యాకోబుని దేవుడు చూసినప్పుడు, యాకోబు చూడండి దేవుడితో పోరాడుతుంటే, ఇప్పుడు దేవుడు యాకోబుని ఒక్క దెబ్బ కొడితే చూడండి కాలు తుంటి నరము బయటకు వచ్చి కుంటోడైపోయాడు. బాధతో ఆడిపోతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఇప్పుడు విడిచిపెడతావా నన్ను? నేను చస్తాను కానీ నిన్ను విడిచిపెట్టను. నేను చావటానికన్నా ఇష్టపడతాను కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టను. ఎందుకు తెలుసా? నేను విడిచిపెట్టడానికి ఇక్కడ రాలేదు. ఇన్ని రోజులు నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, నా బ్రతుకంతా వ్యర్థమైపోయింది. నేను ఎలాగుంటే నా బిడ్డలు దీవించబడరు, నేను ఎలాగుంటే నా సంతానం దీవించబడదు, నా మనవలు దీవించబడరు, నా మనవరాలు దీవించబడరు. నా ఇంట్లో శాపం తొలగిపోవాలి, నాలో మోసం తొలగిపోవాలి, నాలో ఉన్న ఈర్ష్య తొలగిపోవాలి, నాలో ఉన్న కపటం తొలగిపోవాలి,
నాలో ఉన్న వేషధారత తొలగిపోవాలి. ఈరోజు ఇవన్నీ కాల్చివేయబడాలి. ఇప్పుడు నీకు నాకు అడ్డుకున్న ఈ పాపాలన్నీ నాలోంచి తొలగిపోవాలి. ఈ పాపాలు ఉన్న మూలనే కదా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఈ శాపం ఉన్న మూలనే కదా నడిపింపు రావటం లేదు. నేను శాపంతో ఉన్నాను కాబట్టి నాకు లోకాశలు వెర్రెక్కుతున్నాయి. అందుకే ఇవన్నీ చచ్చిపోవాలి. లోక ఆశలన్నీ చచ్చిపోవాలి. ఆమేన్. అమ్మాయి ఎందుకు అబ్బాయిల దగ్గర ఎందుకు ఎడతావు? ప్రత్యేకంగా ఉండు. ఆమేన్. మన పిల్లలకి మనము చెప్పేవారుగా ఉండాలి. మన పిల్లలు మనము ప్రత్యేకంగా పెంచాలి. ఎందుకు తెలుసా? సంఘంలో ఉన్న వాళ్ళందరూ మన పిల్లల్ని పరిశీలిస్తారు, నిన్ను పరిశీలిస్తారు, అందరూ పరిశీలిస్తారు. ఆమేన్. నీ నడక, నీ పడక, నువ్వు కూర్చోవటం, నువ్వు లెగటం కూడా నీ దేవుడు చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిసరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రమం ఉండాలి. ఏదో వస్తున్నామని వచ్చేత్తనం కాదు. మన మాట కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఆమేన్. ఎక్కువగా మగవాళ్ళతో మాట్లాడకూడదు. ఎప్పుడు చూసినా హికికిలి ఉండకూడదు. ఆమేన్. అవసరం వచ్చినప్పుడు నవ్వు, అవసరం లేనప్పుడు నవ్వొద్దు. ఆమేన్. అంతమాల మగవాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఆమేన్. ఎప్పుడు చూసినా ఎలాగ ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఎంతమాలు నువ్వు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు కూడా ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడకపోయి నేను మాట్లాడుతానని అంతమాలు ఎగేసుకుని వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రమంగా ఉండాలి. క్రమం లేనప్పుడు దేవుడు ఉండడండి. ఈ క్రమం లేనివాడు నాకెందుకు? ఈ క్రమం లేని ఈమె నాకెందుకు? నేను ఎందుకు ఆశ్రదించాలి? నాకు కావలసిన వాళ్ళు క్రమంగా ఉన్నవాళ్ళు. ఆమేన్. ఇప్పుడు దేవుడు దగ్గర క్రమాన్ని నేర్చుకున్నాడు. ఎవరండి? ఎవరో నేర్చుకున్నాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆమేన్ తలదూకున్నాడా, టై బాగా కట్టుకున్నాడా? ఆమేన్. 5 బూట్లు కానించి కింద కానించి పైకి పరిశీలిస్తారు. ఎవరో? స్కూల్లో టీచర్. ఆమేన్. ఒక టీచర్ ఇంత పరిశీలిస్తుంటే పరమ టీచర్ నిన్ను పరిశీలించడా? పరలోక టీచర్ నిన్ను పరిశీలించడా? నువ్వు క్రమం లేనప్పుడు నాకెందుకు? క్రమం లేనప్పుడు రకరకాల మాటలు వచ్చేస్తాయి, రకరకాల బూతులు ఆడేస్తావు, రకరకాలు చెప్పించేస్తావు. ఎందుకు చెప్పిస్తావు? దేవుడి బిడ్డలు చెప్పిస్తే శాపం తగులుతుందా? తాకదు. ఆ శాపం నీకు రివర్స్ అవుతుంది. దేవుడి బిడ్డలను ఎవరిని కూడా అనొద్దమ్మా, దయచేసి మీకు దండం పెడతాను, హల్లెలూయా. శాపాన్ని మూట కట్టుకుంటావు. ఇజ్రాయేలు చెప్పించమని ఆమెను బాలాకు రాజు ఎవరి దగ్గరికి పంపించాడు? బిలాము దగ్గరికి పంపిస్తే బిలాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? వారు ఆశీర్వదింపబడిన ప్రజల్లో వారిని చెప్పించొద్దు అన్నాడు. ఈరోజు చాలామంది ఈ సిస్టర్ ఉందే, ఈ సిస్టర్ ఇంకో సిస్టర్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఆమెన్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని స్తుతిస్తున్నావు కదా, నువ్వు దేవుడి బిడ్డవే కదా. అన్యురాలనుకుంటే అనుకో, తెలీదు ఆ బిడ్డ ఏదో అంటుందంటే అనుకో. నువ్వు దేవుడి బిడ్డవు, చర్చికొస్తావు, వాళ్ళ మీదకి చెబుతావు, వీళ్ళ మీద చెబుతావు, అక్కడ మాటలు చెబుతావు, ఇక్కడ మాటలు చెబుతావు. మళ్ళా స్తోత్రం 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 అంటే ఎవడింటాడో? మనం చెప్పించడానికి లేదు. ఎవరు మనం దేవుడి బిడ్డలు చెప్పించొద్దు. దేవుడి బిడ్డలు మనం చెప్పించడానికి లేదు. దేవుడి బిడ్డలు ఇంకొకరి మీద చెప్పించడానికి అధికారం ఎవరికి లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనందరం యేసు రక్తంలో కడగబడిన ఆయన కుమారులము, ఆయన కుమార్తెలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇంకొక బిడ్డని ఎక్కడున్న ఏ బిడ్డలనైనా కానీ మన అంటాకి ఇల్లేదు, ఎవరిని కూడా ఏలెట్టి చూపించడానికి ఇల్లేదు. మనందరము ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళము, ఇతరుల బాగోరు కొరకు ప్రార్థన చేసేవాళ్ళం. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాము. నరకం ఖాళీ అయిపోవాలి, పరలోకం నింపబడాలని ఉపవాసాలు ఉండి ఎడుతున్నాం. ఇది కావాలి మనకే. ఇతరుల క్షేమాన్ని కోరుకో, ఇతరుల అప్పులు తొలగిపోవాలని కోరుకో, ఇతరులు బాగోవాలని కోరుకో. ఇతరులు చెడిపోయారితే ఆ చెడిపోయిన వాళ్ళు మళ్ళా బాగు చేయమని అడుగు. ఈరోజు సంఘాలు ఆరిపోతున్నాయి. ఎన్నో సంఘాల నామకార్థులు ఉన్నారు.
ఎంతోమంది ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది లోకానుసారంగా జీవిస్తున్న వారు ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఆమేన్. ఎంతోమంది ఒకప్పుడున్న ఆశ, ఒకప్పుడు ఆత్మానుసారంగా వెలిగిన వారు ఇప్పుడు శరీరానుసారులు అయిపోయారు. వారి కొరకు ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవాలి? లోకంలో ఎవరు పట్టించుకోరు, సంఘమే పట్టించుకోవాలి. ఆమేన్. ఇప్పుడు దేశంలో వర్షం కావాలి. ఆమేన్. సంఘాన్ని ఎందుకు ఉంచాడు హౌసింగ్ బోర్డులో? సంఘాన్ని ఎందుకు ఉంచాడు హైదరాబాదులో? ఎందుకంటే సంఘము వర్షం కొరకు ప్రార్థన చేయాలి. సంఘము దేని కొరకు ప్రార్థన చేయాలి? ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. సంఘము ఎందుకు ప్రార్థన చేయాలి? నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘం మీద దేవుడు భారం పెట్టాడు. అందుకే సంఘం ప్రార్థన చేస్తుంటే సమృద్ధమైన వర్షాలు దేవుడు కుమ్మరిస్తున్నాడు. సమృద్ధమైన వర్షాలు కుమ్మరిస్తున్న ఈ దేవుడే సమృద్ధమైన దీవులు నీ ఇంట్లోకి ఎందుకు రావు? అల్ప విశ్వాసం కలిగి ఉంటావు. ఎందుకు? నువ్వు దేవుళ్ళో నిలబడు, ప్రార్థనలో నిలబడు. నువ్వు ఒక ఆత్మ మంట కలిగి, రోషం కలిగి, మగ సిరి కలిగిన యాకోబులాగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు చూసిన నిద్రమత్తులుగా, ఎప్పుడు చూసిన పడిపోయిన వారుగా, ఎప్పుడు చూసిన పడిపోయి ప్రార్థనలు చేతి ఎవడంటాడు చెప్పు? ఈరోజు క్రైస్తవుడు అన్నవాడు ఇంట్లో ప్రార్థన ఉండలేదు, కుటుంబంలో ప్రార్థన ఉండలేదు. లోకము వచ్చేస్తుంది ఇంట్లోకి, శరీర ఆశలు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి, బూతులు వచ్చేస్తున్నాయి, చెప్పించడం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది అని నువ్వు ఇలాగే ఇంట్లో ఉంటుంటే నీ పిల్లలు ఎలా నేర్చుకుంటారో? నీ భర్త ఎలా నేర్చుకుంటాడో? నీ భార్య ఎలా నేర్చుకుంటుంది? ఒకవేళ నీ ఇంట్లో పాపము చెలరేగిపోతుంటే ఆత్మీయుడు అయితే నువ్వు ఎక్కి చిన్న పిల్లోడు ఏడ్చినట్లు, అయ్యా నా భార్యను మార్చయ్యా, అయ్యా నా పిల్లలు మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా ఇరుగు పొరుగు వారు మార్చయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు నిజమైన క్రైస్తవుడిగా నువ్వు నిలబడాలి. మగ సిరి కలిగిన యాకోబులాగా నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఈరోజు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే మాట్లాడుతుంటే ఇప్పుడు తుంటు నరం తెగిపోయింది, నొప్పితో బాధపడుతున్నాడు, విలవిల్లాడిపోతున్నాడు. ఇప్పుడు విడిచిపెడతావా యాకోబు? నేను చచ్చినా విడిచిపెట్టను. ఇప్పుడు దేవుడితో యాకోబు పోరాడుతున్నాడు. ఎవరితో పోరాడుతున్నాడు? దేవుడితో పోరాడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. దేవదూత శక్తి ఎంత గొప్పదో తెలుసా? ఒక్క దేవదూత అషూరు దండ్లోకి వెళ్ళి 1,85,000 మందిని చంపేసింది. ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 37:26. యెషయా గ్రంథము 37:26 ఆ మాట చదువుకుందాం, ముందుకెళ్దాం. అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండు పేటలో 1,85,000 మందిని మొత్తగా ఏంటండి దొరికిందా? 37:26 యెషయా గ్రంథం 37 37:36 37:36 అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో 1,80,000 మందిని మొత్తగా, అంటే 1,85,000 మందిని చంపేసిందంట. ఏదండి? ఒక్క దేవదూత. అంటే ఎంత శక్తి కలిగిన దేవదూతతో యాకోబు పోరాడుతున్నాడు చూడండి. ఎంత శక్తి కలిగిన దేవదూతతో పోరాడుతున్నాడు చూడండి. ఆమేన్. ఇప్పుడు నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఎవరో? యాకోబు. ఇప్పుడు దేవుడు ఏం చూశాడు యాకోబులో? అయినా చావటానికన్నా ఇష్టపడుతున్నాడు కానీ, దెబ్బలు తినటానికన్నా ఇష్టపడుతున్నాడు కానీ, నన్ను ఇగో విడిచిపెట్టడానికి ఇష్టం పడతలేదు, అందుకని ఇతను నేను దీవిస్తాను అన్నాడు. ఆమేన్. అమ్మా, ఏదో పైకి వచ్చి కూర్చుంటే మన కార్యాలు జరుగుతాయా? పట్టుకోవాలి గట్టిగా. యాకోబు పట్టుకునేటట్లు ఈరోజు పట్టుకో. యాకోబు పట్టుకునేటట్లు పట్టుకుంటే ఈరోజు నా దేవుడు ఆ యాకోబుని దీవించినట్లు నా దేవుడిని దీవించబోతున్నాడు. యాకోబు మగ సిరి కలిగిన యాకోబుగా నా దేవుడు దీవించాడు. ఆమేన్. మగ సిరి కలిగిన యాకోబుగా ఇగో యాకోబు దేవుడితో పోరాడాడు. అప్పుడు దేవుడు యాకోబుని దీవించాడు. యాకోబుని ఇజ్రాయిల్గా మార్చేశాడు.
తన జీవితమే కాదు, తన పేరునే తాననే మార్చడం కాదు, తన పేరును కూడా మార్చి పడేశాడు దేవుడు. ఈరోజు మనం కూడా ఏదో పేరుకు మాత్రం వచ్చి వెళ్ళిపోతే దేవుడు సన్నిధిలో కార్యాలను చూడలేము. యాకోబులాగా పోరాడు, యాకోబులాగా నిలబడు. కష్టమైన నష్టమైన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నేను నిలబడతాను ప్రభా, నేను నిలబడతాను ప్రభా, నేను నిలబడిపోతాను ప్రభా అని నువ్వు నిలబడిపో. నా దేవుడు నీ కష్టాలన్నీ దేవుడు తీసేస్తాడు. రెండోది, అమ్మా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవుడు కావలసిన వాళ్ళు యాకోబులాగా నిలబడి ప్రార్థన చేసేవారు కావాలి. యాకోబు అడిగింది ఏంటో తెలుసా? నిత్యం నీ సన్నిధిలో నేను నీతో గడపాలి, ఆ రీతిగా నన్ను దీవించయ్యా అన్నాడు. ఈరోజు మనకు ఆసక్తి ఉందా? లోకంలో గడుపుతున్నాం కానీ దేవుళ్ళో గడుపుతులేదంటే, లోకంలో మనము గడుపుతున్నాం కానీ దేవుళ్ళో గడుపుతులేదు. కాబట్టి మన సమస్యలుగా ఉంటున్నాయి. యాకోబులాగా మనము కూడా అయ్యా నిత్యం నీతో ఉండేటట్లు నన్ను దీవించయ్యా అన్నాడు. ఈరోజు మనం కూడా నిత్యం దేవుడితో ఉండేటట్లు నువ్వు అడుగు, దేవుడు నిన్ను నిత్యంగా దేవుడు దీవిస్తాడు. ఈ ఉపవాసాల్లో గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇట్టు మాటలు మన ఎన్నికలు దేవుడు దీవించునుగాక.